ద్వితీయోపదేశకాండం 20, డ్యూటరానమీ 20. ద్వితీయోపదేశకాండము 20. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. మరియు నాయకులు జనులతో చెప్పవలసిన దేవదనం ఏమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. గుమ్మములను తెరిచిన ఎడల దానిలో నున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. నీ దేవుడైన యెహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారందరినీ కత్తివాత హతము చేయవలెను. ఈ జనముల పురములు కాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈలాగున చేయవలెను. చదవండి. నీవు ఒక పురమును లోపర్చుకొనుటకు దాని మీద యుద్ధము చేయుటకు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికి వేయకూడదు. నువ్వు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరుల అట్టి చెట్లను నీవు కొట్టకూడదు.
కనాను దేశమును స్వతంత్రించుకోబోయే సందర్భాలు ఎలాగూ ముందే చెప్పిన మాటలన్నీ మరి రెండోసారి మోషే గుర్తు చేస్తున్నాడు. మొదటి వచనంలో వారికి భయపడవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అందుకే వారు గొప్ప జనమైన బలవంతులైన వారికి భయపడవద్దు. ఒక విధంగా భయపడుట, శత్రువుకు భయపడుట. దేవుడు వారితో ఉంటాడు గనుక భయపడవద్దు. అది వారికి ఇచ్చిన ఆధారం. దేవుడు వారితో వెళ్ళకపోతే శత్రువు జయించవచ్చు, వారు స్వాధీనపరచుకోకుండా అయిపోతారు, మరి వారే హతమవుతారేమో. ప్రభు వారితో ఉంటాడు గనుక వారు భయపడకుండా ముందుకు సాగవచ్చు. భయపడవద్దు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? 366 సార్లు ఉన్నాయంట. అంటే భయపడవద్దు అని అర్థమిచ్చే మాటలు. సంవత్సరం అంతా, ఇంకా లీప్ ఇయర్ కూడా 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి మాసంలో ఎన్ని రోజులు వస్తుంది? 29. అంటే 4 సంవత్సరాలకు ఒక్కసారి కూడా భయపడవద్దు. అందుకే 366 సార్లు భయపడవద్దు అనే మాట ఉంది బైబిల్ అంతట్లో. ఎంత గొప్ప వాగ్దానం! భయపడవద్దు. ప్రభు మనకు తోడుగా ఉంటే మనకు తప్పకుండా విజయము ప్రభు ఇస్తాడు. ధైర్యంగా ఉండడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. మొదటిది ప్రభు సన్నిధి, ప్రభు యొక్క నడిపింపు, ప్రభు యొక్క ఆజ్ఞ, ప్రభు ఇచ్చే స్వాస్థ్యం, ప్రభు ఏర్పాటు. ఏదో మనం సొంతగా పోవడం కాదు, ఏ పనికైనా ఎక్కడికైనా. అది మనకు మొదట ప్రభు సన్నిధి మనకు ధైర్యం ఇస్తుంది. తర్వాత ఇంకా కొన్ని ఆధారాలు ధైర్యంగా ఉండడానికి. సామెతలు 28 1. సామెతలు 28:1 చదవండి. ఎవడును తరుమకుండా దుష్టుడు పారిపోను, నీతిమంతుడు. ఆ మాట గమనించండి. సింహము వలె ధైర్యముగా నొందురు. ఇంకా సింహం అంత ధైర్యం ఉండేది ఏది ఉండదు. సింహాన్ని ఎప్పుడన్నా భయపెట్టించారా? మీరే భయపడ్డారు అనుకుంటా. దాన్ని చూస్తేనే అందరు భయపడతారు. దాన్ని భయపెట్టించేవారు ఎవరు లేరు. అది నది దాటినా కూడా నేరుగా
ప్రవాహములో కూడా కొట్టుకొని పోకుండా తన బలమంతటితో దాటుతుందంట నేరుగా. దాని స్వభావం అది. ప్రవాహానికి కూడా కొట్టుకొని కొంచెమైనా అటు ఇటు పోకుండా స్ట్రైట్గా పోతుందంట. కాబట్టి నీతిమంతులు ప్రభు ఇచ్చిన నీతి విశ్వాసము ద్వారా, ఆ తర్వాత నీతిని జరిగించే జీవితము. యోహాను కూడా రాస్తాడు నీతిని. యోహాను పత్రికలో ఏం రాస్తాడు? నీతిని జరిగించువాడే నీతిమంతుడు. ఆ మాట చదవండి. మొదటి యోహాను పత్రిక ఎవరికన్నా రెఫరెన్స్ దొరికిందా? 2:29 యోహాను పత్రిక, మొదటి పత్రిక 2:29 చదవండి. నీతిని జరిగించు ప్రతివాడును 3:7 చదవండి. నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అంటే నీతిమంతులు అవుతాము విశ్వాసము ద్వారా. తర్వాత జీవితం కూడా నీతిగా ఉండాలి. నీతిమంతులమైనామని మళ్ళీ పాపం చేయకూడదు, దుర్నీతి చేయకూడదు. లోకంలో ఉన్నంత వరకు అలాంటి సాధ్యత కూడా ఉంటుంది. అందుకే నీతిమంతులుగా తీర్చబడాలా, నీతిని జరిగించాల. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. సరే, నీతిమంతులకు ధైర్యం. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కూడా ధైర్యం. అపోస్తలులు ధైర్యంగా ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని కష్టాలున్నా, అధికారులు బెదిరించినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ధైర్యంగా వాక్యం చెప్తూ వచ్చారు, సువార్త చెప్తూ వచ్చారు. అది పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని ఆత్మ. ఆ మాట కూడా చదవండి. 2వ తిమోతి 1వ అధ్యాయం 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. అంటే ధైర్యం గల ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడి అపోస్తలులు ధైర్యముగా దేవుని వాక్యమును ప్రకటించిరి. పరిశుద్ధాత్మ. అందుకే ఆత్మతో నింపబడాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అనేక సందర్భాలు అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడినట్టు చదువుతాం. అది మన జీవితంలో ఒక ఎడతెగని అనుభవంగా చేసుకోవాలి.
ఆశపడాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, పరిశుద్ధాత్మను ఆర్పవద్దు. అలాగ జీవించాలని కూడా హెచ్చరిక ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. ఇంకొక ధైర్యానికి ఆధారం 1 యోహాను పత్రిక 3:18. చిన్నపిల్లలారా కాక క్రియతోను సత్యముతోను ప్రేమించుడు. ఇందువలన పరిపూర్ణ ప్రేమ, ఆ మాట కావాలి. భయమును వెళ్ళగొట్టును. 4:18 చదవండి. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అది ప్రభువును ప్రేమించే విషయములో, ఇతరులను కూడా ప్రేమించే విషయములో, ప్రభు ప్రేమ పొందే విషయములో ఒక సంపూర్ణత. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రభువును ప్రేమించేది గొప్ప ధన్యత. ప్రభు ప్రేమని ఎరగడం, ప్రభు ప్రేమతో ఇతరులను కూడా ప్రేమించడం, అలాంటి జీవితం ఉండాలి. ఇశ్రాయేలీలు భయపడవద్దు. కనాను దేశమును ఆక్రమించుకునేడానికి వెళ్ళేటప్పుడు వారు భయపడవద్దు. ఆ మాట ద్వితీయోపదేశకాండం 20 4వ వచనం. వారి ముఖమును చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. యెహోవాయే యుద్ధము చేస్తాడు. రక్షించువాడు యెహోవాయే. మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఒక విధంగా శత్రువు సాధారణంగా చెప్పాలంటే శత్రువు మనకంటే బలవంతుడు. అయితే ప్రభు శత్రువు కంటే బలవంతుడు. ఒక సండే స్కూల్ పాపకు యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలా, అప్పుడు సాతాను వచ్చినా కూడా, తలుపు తట్టినా కూడా నువ్వు నిలవవచ్చు అని చెప్పి యేసుప్రభుని హృదయంలో చేర్చుకోవాలా అని అంత చెప్పారు.
మళ్ళీ ఒక ప్రశ్న కూడా అడిగారు. యేసు ప్రభుని అంగీకరించినా కూడా సాతాను వచ్చి నీ తలుపు తడతాడు, అప్పుడు ఏం చేస్తావు? మీరేం చేస్తారో? ఆ చిన్న బిడ్డ చెప్పింది, నేను తలుపు దగ్గరికి పోను, యేసు ప్రభునే పొమ్మని చెప్తా. సాతాను వచ్చి తలుపు తట్టినా నేను పోను తలుపు తీయడానికి, యేసు ప్రభునే తలుపు తీయమని చెప్తా. యేసు ప్రభుని చూచి సైతాను ఇంకేం చేస్తాడు? పారిపోతాడు. అంత జ్ఞానం చిన్నపిల్లలకు కొన్నిసార్లు ప్రత్యేకమైన జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. పసిబిడ్డలకు, జ్ఞానులకు, వివేకులకు మరుగైన వాటిని కూడా బయలుపరుస్తాడు. కాబట్టి ప్రభు మన ముందు ఉండాలి, ప్రభువును ముందు పెట్టుకోవాలి. ప్రభు శత్రువు కంటే బలవంతుడు. ఒక విధంగా ప్రభు శత్రువును ఇప్పటికే జయించాడు. ఆ విజయములతోనే మనము శత్రువుని జయించగలుగుతాం. శత్రువును జయించడానికి మనకు సాధ్యం కాదు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ప్రభు జయించినాడు అని కూడా గుర్తుపెట్టుకోవాలా. విజయం పొందిన ప్రభు మన పక్షంగా మన ముందుండి మనకు విజయం ఇవ్వాలి. యుద్ధశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చిత్తుగా త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడు. అవన్నీ బాగా మనము పాటించాలి. సమాధానం దేవునితోనూ ఇతరులతోనూ కలిగి శత్రువుతో పోరాడి అప్పుడు దేవుడు సాతాను మన కాళ్ళ క్రింద చితుగా తొక్కిస్తాడు. అది గొప్ప వాగ్దానం. తర్వాత మనం ప్రభు పక్షంగా ఉండాలి. అది కూడా యెహోషువకు కూడా అలాంటి అనుభవం ప్రభు ఇచ్చాడు. యెహోషువ 5వ అధ్యాయం. యెహోషువ 5వ అధ్యాయం 13. చూడగా నిలిచి ఉండేను. వెళ్ళి నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనేను. యెహోషువ ఒక విధంగా సైన్యాధిపతిగా వచ్చిన దూతకు అడిగిన ప్రశ్న చూడండి. నీవు మా పక్షమున ఉన్నవాడవా లేకుంటే మా శత్రుపక్షంగా ఉన్నవాడవా?
ఒక విధంగా ప్రభు చెప్పిన మాట కూడా, యెహోవా సేనాధిపతి పతిగా నేను వచ్చి ఉన్నాను అంటే నేను దేవుని పక్షంగా ఉన్నవాడను. ఒకసారి అబ్రహాం లింకన్ యుద్ధాన్ని నడిపించేటప్పుడు సిపాయిలందరినీ ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా మా పక్షంగా ఉండు, ప్రభువా మా పక్షంగా ఉండు అని ప్రార్థన చేశారు. మంచి ప్రార్థనేనా? మంచి ప్రార్థనే. కానీ అబ్రహాం లింకన్ నోరు మూసుకోండి అన్నాడు. అట్లా ప్రార్థన చేయకూడదు అన్నాడు. మరి ఎట్లా ప్రార్థన చేయాలంటే, ప్రభువా మేము మీ పక్షంగా ఉండేటట్టు సహాయపడము, అట్లా ప్రార్థన చేయాలి. అయినా దేవుడు ఒక మానవుడి పక్షంగా ఉండలేడు. మానవులలో ఎన్నో కొరతలు, బలహీనతలు, తప్పిదాలు, పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాటును దేవుడు సపోర్ట్ చేస్తాడా? మానవుడు ఎవరైనా సరే దేవుడు వారి పక్షంగా ఉండాలంటే వారి పొరపాట్లు దిద్దుకొని దేవుని పక్షమున చేరాల. కాబట్టి దేవుణ్ణి మా పక్షంగా ఉండు అని అడగొద్దు. దేవా మేము మీ పక్షంగా ఉండేటట్టు సహాయపడండి అని ప్రార్థన చేయమన్నాడు అబ్రహాం లింకన్. వారికి చూడండి ఎంత జ్ఞానం. దేవుడు ఏ మానవునికి తన్ను తాను అప్పగించుకోలేడు. దేవుడు ఎవరికి వశం కాడు. మనమే ఆయన వశం కావాలి. ఆ మాట కూడా చదవండి. యోహాను సువార్త 2. యోహాను సువార్త 2. చివరి వచనమా? 24 చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. దేవుడు ఎవరి వశం కాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉండడు. దేవుడు ఎవరికి స్వాధీనం కాలేడు, కాకూడదు. మనుషులకు దేవుడు స్వాధీనం అవడం ఏంటి? మనుషులు దేవునికి స్వాధీనం కావాలి. మనుషులు దేవుని పక్షపు వారు కావాలి. మనుషుల్లో ఎన్నో పొరపాట్లు ఉంటాయి. పొరపాట్లున్న మనిషి పక్షంగా దేవుడు ఎట్లుంటాడు? అందుకే ఎల్లప్పుడూ పొరపాట్లు దిద్దుకొని, వైఖరిని దిద్దుకొని, ఆశలు, ఆలోచనలు, గురి కూడా దిద్దుకొని జాగ్రత్తగా దేవుని పక్షంగా మనమే చేరాలి. అదొకటే మార్గం. అప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. 2వ దినవృత్తాంతములు 15:2. ఆస యూదావారులారా వినుడి, మీరు
యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఆయన మీ యొద్ద మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించు. దేవుడు ఎవరి పక్షనైనా ఉండేది షరతుతో కూడింది. అది జాగ్రత్తగా గమనించాలి. దేవుని పక్షమున మనం ఎల్లప్పుడూ ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే దేవుడు మన పక్షంగా ఉండలేడు. మన పొరపాట్లు కూడా దిద్దుకోవాలి. మన ఆలోచన కూడా, తలంపులు కూడా, ఉద్దేశాలు కూడా ఎల్లప్పుడూ సరిచేసుకుంటూ దేవుని పక్షమున చేరాలి. అదొకటే మార్గం. ఇంకా యుద్ధముని గురించిన మాటలు యుద్ధము యెహోవాదే అంటే నిజముగా శత్రువును అణచివేసే బాధ్యత, ఆ తీర్మానం దేవునికి ఉన్నది. ఆ పోరాటం దేవుడే జరిగిస్తాడు. బాధ్యత ఆయన వహిస్తాడు. అది ఆయన రోషముతో జరిగిస్తాడు. యుద్ధము యెహోవాదే. నిజమైన ఆత్మీయమైన పోరాటము సైతానుతో, వాని దూతలతో, ఇంకా చెప్పాలంటే దేవునికి వ్యతిరేకులైన వారితో ఆ నిజమైన యుద్ధం దేవుడే జరిగిస్తాడు. దేవుడే ఆసక్తితో జరిగిస్తాడు. శత్రు కార్యాలన్నీ లయపరచడానికి, శత్రువును అణిచివేయడానికి, శత్రువును పూర్తిగా వాని క్రియలన్నీ నాశనం చేయడానికి, ఎవరైతే తన పక్షంగా ఉంటున్నారో వాళ్లకు విజయం ఇవ్వడానికి, వారికి క్షేమం ఇవ్వడానికి దేవుడే స్వయంగా తీర్మానముతో, రోషముతో ఆయనే యుద్ధం చేస్తాడు. చెయ్యవలసిందే. దేవుడు యుద్ధం చేయకపోతే, దేవుడు తన యుద్ధాన్ని జరిగించి విజయం పొందకపోతే అది దేవునికి తగదు. యుద్ధము యెహోవాదే. ఆ మాట కూడా చాలా అర్థసహితమైన మాట. యుద్ధము నాది కాదు, యుద్ధము మనుషులది కాదు, యుద్ధము ఇంకెవరిది కూడా కాదు, దేవునిదే. నిజమైన ఆత్మీయ యుద్ధం, సాతాను క్రియలను లయపరిచే ఆ పోరాటం, అది దేవుని బాధ్యత. దేవుడు చేసే కార్యం అది దేవుడే జరిగిస్తాడు. అబిగేల్ చెప్పిన మాట ముందు కూడా ఒకసారి చదివాము. దావీదును గూర్చి చదవండి. 1 సమూయేలు 25 28 నీవు
యెహోవా యుద్ధములను చేయుచున్నావు. ఒక విధంగా కొంతమంది సొంత యుద్ధాలు చేస్తున్నారు. కొంతకాలం చేస్తారు, మళ్ళీ ఓడిపోయినాక మానుకుంటే మంచిది, ఓడిపోక ముందే మానుకుంటే ఇంకా మంచిది. సొంత యుద్ధాలు, సొంత యుద్ధం చేయవద్దు సుమా. దేవుని యుద్ధము జరిగించే దావీదు ఎంత దేవునితో కలిసిపోయాడు, ఏకమనస్కుడయ్యాడు. దేవుడు చేస్తున్న యుద్ధములో పాలివాడయ్యాడు. తన సొంత ఆలోచన కానీ, సొంత విధానం కానీ, సొంత తీర్మానం కానీ లేకుండా దేవుడు జరిగిస్తున్న యుద్ధములో పాలివాడయ్యాడు. అబిగేలు చెప్తున్న మాటలు చూడండి. దావీదు రాజు యొక్క ఆత్మీయ జీవితం, పోరాటం ఎలాగు పోరాడాడో. కాబట్టి సొంత యుద్ధాలు చేసేవారు త్వరగా మానుకుంటే మంచిది. ఒకవేళ మీరు ఎవరైనా సొంత యుద్ధం చేస్తే సైతాను కూడా మీ వైపు చేరుతాడేమో. దేవుడు మీకు శత్రువు అవుతాడు. అదంతా వ్యర్థం. దేవుడు చేస్తున్న యుద్ధములో నీతి కొరకు, సంఘక్షేమం కొరకు, ఇతరుల యొక్క ఆత్మీయ లాభం కొరకు, చివరికి నీ క్షేమం కొరకు కూడా దేవుడు శత్రువును అణించడానికి, శత్రువును ఓడించడానికి, అణగద్రొక్కడానికి దేవుడు సిద్ధముగా ఉన్నవాడు. అది మన గ్రహింపుగా ఉండాలి. ఆత్మీయ యుద్ధం నిన్న కూడా చూశాము. ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధిస్తారో అది ఏమవుతుంది? బంధించబడును. ఏది విప్పుతారో అది విప్పబడదు. ఇద్దరు ఏకీభవించి. కాబట్టి ఆత్మీయ యుద్ధం ఐక్యతతో చెయ్యాలి. సంఘం ఎదుట చెప్పండి, పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. సంఘం ఎదుట, అక్కడ సంఘముగా నిలబడేది నిజముగా ప్రభు సంఘానికి శిరస్సు. అదే మనకు సంపూర్ణమైన విజయం. సంఘముతో చేరి ప్రభు శిరస్సత్వం క్రింద ఉండి సంఘములో మన స్థానమును, బాధ్యతను, వంతును ఎరిగి మనం అమర్చబడితే శత్రువు సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. సంఘమునకు వ్యతిరేకంగా ఇది చేయకూడదు. సంఘముతో భేదం కూడా పెట్టుకోకూడదు. ఒంటరిగా ఏదో సేవ చేస్తామని కూడా అనుకోకూడదు. సంఘముతో కలిసి ఉండడం ఒక విధంగా శత్రువును జయించడానికి గొప్ప సాధనం. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అది ఎంతో ప్రభుతో మనసు కలిపి ప్రభువుకు విధేయులగుట ద్వారా మనం పూర్తి విజయం పొందొచ్చు. మన ఆలోచనలో కూడా ప్రభువుకు లోబడి ఆయన చెరలోనికి రావాలి.
మన ఆలోచనలు కూడా ఆయన చెరలోనికి రావాలి. అదే మనకు విజయం పొందడానికి మార్గం. ఆ మాట చదవండి. 2 కొరింథీ 10:5 చదవండి. వితర్కములు దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి, చూడండి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, చెరలో ఉన్నట్టే. అందుకే పౌలు కూడా ఏమంటాడు, నేను క్రీస్తు యేసు యొక్క ఖైదీని. రోమా ఖైదీలో ఉండి కూడా ఏమంటాడు, నేను యేసు ప్రభు ఖైదీని అంటాడు. రోమా ఖైదీని అనొచ్చు కదా. కాబట్టి పూర్తిగా ప్రభువుకు చెరగా ఉండడం, అదే మనకు ధన్యత, కాపుదల, స్వాతంత్ర్యం, ఆత్మీయ ఆయుధం. సాతాను ఎదిరించుడి. చెప్పండి. దేవునికి లోబడుడి, అప్పుడు సాతాను మీ యొద్ద నుండి పారిపో. సాతాన్ని ఎదిరించుడి, దేవునికి లోబడుడి. కాబట్టి ఆత్మీయ యుద్ధం జరిగించే విధానం జాగ్రత్తగా పాటించాలి. ప్రభు ప్రేమ మరువకుండా, ప్రభు ప్రేమలో నిలిచి ఉండే జీవితం, మనలను ప్రేమించిన వారిని బట్టి మనము అత్యధిక విజయము పొందుచున్నాం. ప్రేమించిన వాని ద్వారా. రోమా 8:37. సరే, చదవండి. మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. ప్రభు ప్రేమ మనకు బలం, మనకు ఆధారం. ఆత్మీయ యుద్ధములో ప్రభు ప్రేమను పొంది, ప్రభువును ప్రేమించి, ప్రభు ప్రేమను బట్టి అప్పగించుకొని, ప్రభు పక్షపు వారు అయినప్పుడు ప్రభు అత్యధిక విజయం ఆయన ప్రేమను బట్టి, మన యోగ్యతను బట్టి కాదు, మన బలమును బట్టి కాదు, ప్రభు ప్రేమను బట్టి. ఇంకో మాట, ప్రకటన 12:11. ప్రకటన 12:11 చదువు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని, అనగా అపవాదిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి అంటే అపవిత్రత లేకుండా కడుగబడిన, విడిపించబడిన, దేవునికి సొంతమైన, మంచి మనసాక్షి కలిగిన ప్రభు రక్తం యొక్క ప్రభావముతో, ఆ యొక్క అనుభవముతో జీవించడం గొప్ప విజయం. శత్రువు దాటిపోయాడు. పస్కా దినమున రక్తమును చూచి దాటిపోయాడు.
ఒక విధంగా తీర్పు, శిక్ష, సంహార దూత దాటిపోయాడు. కాబట్టి ప్రభు యొక్క రక్తం కనబడాల. ప్రభు రక్తములో శుద్ధి చేయబడిన వస్త్రము ధరించుకోవాలి. ప్రభు రక్తములో శుద్ధి చేయబడిన మనసాక్షితో జీవించాల. అది మనకు కాపుదల, మనకు విజయం. కాబట్టి విజయం పొందడానికి అలాంటి సిద్ధపాటు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు, మీలో నివసించువాడు, మిమ్మల్ని స్వాధీనం చేసుకున్న ఆ యేసు ప్రభువారు మీలో ఉండి లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడుగా రుజువుపరుచుకుంటాడు. కాబట్టి అది కూడా ప్రభు మనలో జీవించడం, మనలను స్వాధీనపరచుకోవడం, మనం ప్రభువుకు సొంతం అవ్వడం. కాబట్టి విజయం. ఇశ్రాయేలుకు కనాను దేశపు వారిని జయించడానికి ఎన్నో ధైర్యపు మాటలు, ప్రభు ఇచ్చిన సలహాల్లో మన ఆత్మీయ జీవితానికి కూడా విజయం పొందడానికి మనము సలహా పొందవచ్చు. తర్వాత రాయబడిన మాటల్లో ద్వితీయోపదేశకాండం 20, ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకొనిన వారైతే దాన్ని ప్రతిష్ఠ చెయ్యకుండా ఉంటే వారి యుద్ధములో పోకూడదు. ఎందుకంటే ఇల్లు ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇంకా ద్రాక్ష తోట వేసి దాని పండ్లు తినకుండా ఉండేవాడైతే అతడు కూడా మరి యుద్ధమునకు పోకూడదు. తర్వాత వివాహం చేసుకొని నీడల లేదా ప్రదానం చేసుకొని నీడల అతడు కూడా యుద్ధానికి పోకూడదు. ఒక విధంగా అలాంటి వారి యుద్ధానికి పోయినా కూడా ఒక విధంగా మనసు కష్టముతో వెళ్తాడు. అయ్యో, నేను యుద్ధంలో చనిపోతే నా ఇల్లు సంగతి ఎట్లా, నా ద్రాక్ష తోట సంగతి, లేకుంటే పెళ్లి చేసుకోబోయే భార్య సంగతి అని ఒక మనస్తాపన ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు చేసేది ఒక విధంగా పూర్తి మనస్సుతో చేయాలా, అర్ధ మనసుతో చేయకూడదు, దుఃఖముతో కూడా చేయకూడదు, నిరాశతో చేయకూడదు, పూర్ణ హృదయముతో చేయాలి. ఒక విధంగా ఆ షరతులు నెరవేర్చడానికి చెప్పబడిన వారందరికీ కొంత కష్టమే. ఎందుకంటే వారి పరిస్థితి అలా. ఇంకెవరైనా భయపడుతుంటే కూడా పోవద్దు. ఎందుకంటే వారు వేరే వారికి కూడా నిరుత్సాహం కలిగిస్తారు. భయపడేవారు కూడా యుద్ధానికి పోవద్దు. ధైర్యంగా వెళ్ళాలి, సమర్పణతో వెళ్ళాలి. వెనుకకు లాగే విషయాలేది, ఆకర్షించే విషయాలేది, అయ్యో నేను ఫలానిది చేయలేకపోయానే అని నిరుత్సాహపడే పరిస్థితి కూడా ఉండకూడదు. యుద్ధానికి పోయేవారు పూర్ణ మనసుతో, సంతోషముతో, త్యాగముతో, మనసు పెట్టి పూర్తి తీర్మానంతో యుద్ధానికి వెళ్ళాలి. అది దేవుడు చెప్పిన షరతు. కాబట్టి మనమెంత జాగ్రత్తగా ప్రభు కొరకు సేవించేటప్పుడు, జీవించేటప్పుడు
వేరే ఏ ఆకర్షణ శక్తి మనల్ని వెనుకకు లాగేటట్టు ఉండకూడదు. ఎందుకంటే అటు ఇటు ఆలోచించేవారుగా ఉండకూడదు. ఒక విధంగా ద్విమనస్కులుగా ఉండకూడదు. ద్విమనస్కులు ఏది కూడా దేవుణ్ణి అడిగినా కూడా పొందలేరు. వారు స్థిరంగా కూడా ఉండలేరు. సముద్రపు అలల వలె ఉంటారు. తర్వాత 10వ వచనం, ద్వితీయోపదేశకాండం 20:10. ఎవరన్నా చదవండి. యుద్ధం చేయుటకు సమీపించినప్పుడు సమాధానం నిమిత్తం రాయబారులను పంపవలను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచిన ఎడల మీకు దాసులవుదురు. మొదట ఏం చెప్పాలా? సమాధానం. ఒక విధంగా సమాధాన పడడానికి ఇష్టం లేకపోతే అప్పుడు వారిని హతం చేయవచ్చు, యుద్ధం చేయవచ్చు, వశం చేసుకోవచ్చు. మొదట సమాధానం. వారి ప్రభువుకు లోబడతారా? ఒక విధంగా ఇశ్రాయేలుకు దాసులు అవుతారా? లేదా ఇశ్రాయేలుతో పోరాడుతారా? దేవుడు ఇశ్రాయేలుకు ఇస్తున్న దేశమని వారు నమ్మి లోబడి ఇశ్రాయేలుతో చేరిపోతారా? దేవునితో సమాధాన పడతారా? లేదా ఇశ్రాయేలుతో పోరాడుతారా? అది గొప్ప మొదటి సంప్రదించే విధానం. దేవుడు ఒక విధంగా అన్యజనులను కూడా రక్షిస్తాడు. అన్యజనులను కూడా తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు కూడా. వారికి ఆ విశ్వాసం రావాలి. వారి విగ్రహారాధన అంతా విడిచిపెట్టాలా, ఇశ్రాయేలుతో చేరిపోవాలా. రూతులాగా. లేకుంటే ఇంకెవరు ఇశ్రాయేలుతో చేరిపోయింది? రాహాబు కూడా చేరిపోయింది. ధన్యులైనారు. వారు దేవుని గూర్చి విన్న మాట వారికి భయం పుట్టించింది. ఆ దేవుని నమ్మాలి అని ఆశ కూడా కలిగించింది. దేవుని ప్రజలతో కలిసిపోవాలని కూడా తీర్మానం చేసుకున్నారు. వారికి ఎంత కష్టం వచ్చిందో వారి ఇంటి వారి నుండి. అయినా అదే వారి తీర్మానం. సమాధాన పడడానికి మొదట ఆహ్వానం. దేవుడు ఎంత గొప్పవాడు! సమాధానమునకు ఆయన కర్త అయి ఉన్నాడు. లోకమంతటిని తనతో సమాధాన పడుటకు వారి అపరాధములను చెప్పండి వారి మీద మోపకుండా యేసు ప్రభు మీద మోపాడు. మోపి నాతో సమాధాన పడండి అని పిలుస్తున్నాడు. మనల్ని కూడా పిలువమన్నాడు. అందరిని పిలవండి, దేవునితో సమాధాన పడడానికి రండి, దేవునితో పోరాడకండి, దేవునికి విరోధంగా జీవించకండి. మీరు అపరాధులైన మీ అపరాధములన్నీ దేవుడు తన కుమారుని మీద మోపి శిక్ష కూడా పెట్టి మీతో సమాధాన పడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వస్తారా? కొట్లాడి నశిస్తారా?
ఎంత గొప్ప ఆహ్వానం! ఆ మాటలు చదవండి. 2 కొరింథీ 5. రెండవ కొరింథీ 5. ఆ 19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొంచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించండి. చాలు. లోకమంతటికి చెప్పవలసిన మాట. దేవుడు మీ అపరాధములను మీ మీద మోపకుండా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీరు అపరాధులైన మిమ్మల్ని నశింపచేయాలని ఆశ లేకుండా పిలుస్తున్నాడు. మీ అపరాధములను మీ మీద మోపకుండా తన కుమారుని మీద మోపాడు. ఆ కుమారుని ద్వారా మీరు దేవుని యొద్దకు వచ్చారు అంటే దేవుడు మీతో సమాధాన పడతాడు. ఆయన బిడ్డలవుతారు. అవుతారా? లేకుంటే దేవుణ్ణి శిక్షించమంటారా? ఏదో ఒక తీర్మానం చేయండి అని లోకానికి చెప్పాలి. సమాధాన పడండి అని బ్రతిమిలాడాలి. మన సేవ అదే. స్వార్థ అంటే అదే. దేవుడిచ్చిన బాధ్యత ఎంత గొప్పది! మనం దేవునికి రాయబారులం. రాయబారులంటే అంబాసిడర్ కారు కాదు. అంబాసిడర్ అంటే ఒక దేశం ప్రతినిధిగా ఇంకొక దేశంలో ఎవరినైనా ఉంచితే ఈ దేశపు వారు ఏదైనా మాట్లాడాలంటే ఆ వ్యక్తి మాట్లాడతాడు అక్కడున్న ముఖ్యమైన వారితో. అంబాసిడర్. అంత గొప్ప బాధ్యత. దేవుని రాజ్యం పక్షంగా, దేవుని పక్షంగా, దేవునికి విరోధమున్న లోకముతో, దేవునికి విరోధంగా జీవించే మనుషులతో మాట్లాడడానికి దేవుడు మనలను పెట్టాడు. అంత భారం, అంత ప్రేమ, అంత సమాధానపడమని బ్రతిమిలాడే మనసు దేవుడు మనకివ్వాలి. విశాల హృదయం. అంబాసిడర్, రాయబారులు. ఆ మాట కూడా చదువుకుంటాం. రెఫరెన్స్ చెప్పండి. 2 కొరింథీ 5:20. అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి 2 కొరింథీ 5:20 చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎంత గొప్ప బాధ్యత! లోకమంతటి బాధ్యత, దేవుని బాధ్యత. దేవుని పక్షమున సమాధానపడమని బ్రతిమలాడే బాధ్యత. శిక్షకు అర్హులైన వారిని కూడా మీకు శిక్ష రాకుండా దేవుని యొద్దకు యేసుప్రభు ద్వారా రండి అని పిలిచే బాధ్యత. ఎంత ధన్యకరమైన బాధ్యత! ఎంత ప్రాముఖ్యమైన బాధ్యత! ఎంత ప్రేమతో జరిగించవలసిన బాధ్యత!
ఎంత జాలితో జరిగించవలసిన బాధ్యత, ఆ బాధ్యత తీసుకోవాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. లోకమంతటి కొరకు ప్రార్థన చేయాలి. ఏదో కరోనా వైరస్ ఆగిపోతే కూడా మనుషులు దేవునికి లోబడకుండా ఉంటే కరోనా వైరస్ కంటే మించిన అపాయం వాళ్ళకు ఉంది. ఏదో శరీర సంబంధమైన మరణమే కాదు, నిత్యమైన మరణం కాచుకొని ఉంది. అందుకే అనేకులు ప్రభువు వైపు మరలాలి అని ప్రార్థిస్తాం, సువార్త జరగాలి అని ప్రార్థిస్తాం. మనుషులు కష్టం వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు వారు మరణమును కూడా అర్థం చేసుకోవాలి, మరణం తర్వాత విషయాలను కూడా అర్థం చేసుకోవాలి, దేవుని తీర్పును కూడా అర్థం చేసుకోవాలి. ఆ తీర్పులో వారికి రాబోయే శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆశ కూడా కలగాల, మార్గం కూడా కనుగొనాల. అప్పుడు వారు ధన్యులవుతారు. సమాధాన పడేవారుగా ఉండాలి. దేవుడు సమాధానపడడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని సదుపాయాలు చేశాడు. ఆ సత్యం వారు నమ్మేటట్టు ప్రార్థన చేయాలి. వారిని దేవునికి స్వాస్థ్యముగా సంపాదించాలి. అన్యజనులను ఆ మాట ఎక్కడ ఉంది? అన్యజనులను కీర్తనలు 2:8 ఎవరన్నా చదవండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా భూదిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చదు. యేసు ప్రభువారికి అలాగ చేస్తానని తండ్రి ఇచ్చిన వాగ్దానం కాబట్టి అలాగ జరుగునుగాక. ప్రార్థన చేయండి ఇప్పుడు.